ఈరోజు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్ను ప్రకటించారు. ఈ అసెట్ మానిటైజేషన్ అంటే చాలామంది భూములు అమ్మటం, గవర్నమెంట్ తన ల్యాండ్స్ని అమ్మేస్తుంది అనుకుంటారు. ఆవిడే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పారు, నేషనల్ అసెట్ మానిటైజేషన్లో గవర్నమెంట్ ఎటువంటి ల్యాండ్స్ అమ్మట్లేదు అని. ఇది కేవలం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రభుత్వం కొంత కట్టేసి మిగతా కట్టలేక ఆపేసినవి, లేదా కట్టిన తర్వాత కూడా వాటిని సరిగా ఉపయోగించుకోలేక నష్టాల్లో ఉన్నవి, అవి ఏదైతే లాంగ్విషింగ్ అవుతున్నాయో లేదా అండర్ యూటిలైజేషన్లో ఉన్నాయో, ఆప్టిమల్గా యూజ్ అవ్వట్లేదో వాటిని ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ఇస్తే తిరిగి మళ్ళీ వాటిని ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో, ముఖ్యంగా బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో మనం గనక ఇన్వెస్ట్మెంట్స్ తేగలిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. కొంతకాలానికి దేశం ఆర్థికంగా గాడిన పడుద్ది. మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా చాలా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. భారతదేశం ఏమీ ఎక్సెప్షన్ కాదు. అంటే వచ్చే తరానికైనా మనం అద్భుతమైన దేశం అందించాలంటే దేశానికి మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు బాగుండాలి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. చతికిలు పడిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను ప్రైవేట్ సెక్టర్కి కొంతకాలం అప్పచెప్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ మనం 2-3 గమనించాలి. గవర్నమెంట్ ఇక్కడ ఆస్తులు అమ్మట్లేదు, అదేవిధంగా ఏ ల్యాండ్ను ట్రాన్స్ఫర్ చేయట్లేదు. తాత్కాలికంగా ఫర్ ఏ టైం బీయింగ్ ఒక ప్రాజెక్ట్ను ఆపరేట్ చేయటం, మెయింటైన్ చేయటం ప్రైవేట్ సెక్టర్కి ఇస్తుంది అనమాట. ఉదాహరణకి రోడ్డు కానీ, రైల్వేస్ కానీ, కోల్ మైనింగ్ కానీ, పవర్ ట్రాన్స్మిషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇట్లా ఇంపార్టెంట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి గవర్నమెంట్ సరిగ్గా నడపలేని పక్షంలో ప్రైవేట్ సెక్టర్కి ఇస్తుంది. ప్రైవేట్ సెక్టర్ నుంచి కొంత లంసమ్ డబ్బులు తీసుకుంటుంది. దాంతో ఒక కాంట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఆ కాంట్రాక్ట్లో ఎంత టైం ఫ్రేమ్ వాళ్ళకి ఇస్తుందో దాని మొత్తం ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్కి ఎంత పే చేయాలో ఉంటుంది అనమాట. ఇలా గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే వచ్చే 4 సంవత్సరాల కాలంలో 2022 నుంచి 2025 లోపు 6 లక్షల కోట్లు ఈ విధంగా మానిటైజ్ చేయాలి. ఈ 6 లక్షల కోట్లు ఇతర గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్లో ఇంకొంత బెటర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఈ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే గవర్నమెంట్ టార్గెట్ దీనిలో. అయితే ఇక్కడ మనకి మేజర్ క్వశ్చన్ ఏంటంటే దీనికి ఎంత టైం ఫ్రేమ్ ఉంటుందని. అది ఒక్కొక్క ప్రాజెక్ట్ పట్టి ఉంటుంది. గవర్నమెంట్ టార్గెట్ టోటల్గా 6 lakh crores మానిటైజేస్ చేయటం. తర్వాత ఈ సంవత్సరం టార్గెట్ ఇక నుంచి 2021-2022 టార్గెట్ ఏంటంటే 88,000 crores. ప్రతి మినిస్ట్రీకి ఇంత టార్గెట్ అని ఇస్తుంది. ఒకవేళ కనుక ఏ మినిస్ట్రీ అయినా అసెట్ మానిటైజేషన్లో టార్గెట్ రీచ్ కాకపోతే అప్పుడు నీతి ఆయోగ్, ఫినాన్స్ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీకి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు స్పెసిఫిక్గా ఈ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్కి, నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్కి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తారు. ఆ డాష్ బోర్డ్లో ఎంతవరకు టార్గెట్స్ రీచ్ అయ్యాం, ఏ విధంగా మానిటైజ్ చేసాం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం 2 years బ్యాక్ మనం ఒక ప్రోగ్రామ్ విన్నాం, మనందరికి తెలుసు కూడా. డిసెంబర్ 2019లో గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ 1 lakh crores క్రియేట్ చేస్తామని. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్కి ఇప్పుడు నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్ అనేది బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది కోటర్నస్ అని చెప్పొచ్చు. 2 కలిపి కూడా మనం చదువుకోవచ్చు అనమాట. అయితే మనందరికీ తెలుసు, దేశంలో, భారతదేశంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రూరల్ ఇండియాలో. సో మంచి మంచి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడంట ఆ కంపెనీ యొక్క పాస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, కంపెనీ యొక్క KPI కానీ ఇవన్నీ చూసి, అంటే కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూసే ఆ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ నా కంపెనీకి అప్పచెప్పుద్ది. వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చూసే ఇష్టం వచ్చినట్లు అప్పచెప్పుద్ది గవర్నమెంట్. ఇవన్నీ చూస్తుంది అనమాట. అదేవిధంగా ఇది కేవలం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే, బిగినింగ్ నుంచి కాదు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ కాదు, కేవలం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే. అలానే ఇదే విధంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలా అసెట్ మానిటైజేషన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయబోతుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఏ స్టేట్స్ అయితే స్టేట్ అసెట్స్ మానిటైజ్ చేస్తున్నాయో ఇదే పద్దాలో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఇండియాలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఇవన్నీ ప్రకటించడానికి బాగానే ఉన్నాయి, ప్రకటన చేసేటప్పుడు చెప్పేటప్పుడు బాగానే ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఏ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వచ్చి వీటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ దాటి
బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి జెస్టేషన్ పీరియడ్ దాటి ప్రాఫిట్ సంపాదించడం అనేది చాలా టైం పడుతుంది. జనరల్గా ప్రైవేట్ సెక్టర్ ప్రాఫిట్స్ సంపాదించడానికి చాలా ఫాస్ట్గా క్విక్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే ఈరోజు పెట్టుబడి పెడితే 2 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ప్రాఫిట్స్ కావాలి. ఇవి సంవత్సరాలు అయిన తర్వాత కానీ ప్రాఫిట్స్ రావు. సో ఎవరైనా ముందుకు వస్తారా, వస్తే ఏ కండిషన్స్తో ముందుకు వస్తారు, గవర్నమెంట్ పెట్టే కండిషన్స్ ఈ ప్రైవేట్ సెక్టర్ ఒప్పుకుంటుందా, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనం వేచి చూడాలి. ముఖ్యంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ చూస్తే మాత్రం నిజంగా గవర్నమెంట్ ఏదో మాయ చేయబోతుంది, మంత్రం వేయబోతోంది, దేశాన్ని మార్చబోతుంది అనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రకటనల వల్ల ఏమీ కాదు, కేవలం ఇంప్లిమెంటేషనే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి అనేది, ఇలాంటి పైప్ లైన్స్కి అనేది మీనింగ్ అనమాట.